హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ కథ అయితే సూపర్గా ఉంటుంది. ముగ్గురు స్నేహితురాళ్ళ కథ. వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో ఈ కథలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. నువ్వే నా ప్రాణం సరికొత్త ఇక ప్రేమ కథ ఫ్రెండ్స్. కథ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక కథలోకి వెళ్తే ఆకాంక్ష, అలాగే తులసి, అలాగే అభి అనే ముగ్గురు స్నేహితురాళ్ళైతే ఉంటారు. ఇక వాళ్ళు ముగ్గురు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఇక ముగ్గురు లీవ్ పెట్టి ఆఫీస్కి అయితే ఇంట్లో ఉంటారు. అలాగే ఇక ఆఫీస్ మేనేజర్ అయితే ఒకరోజు కాల్ చేస్తాడు ఇక ఆకాంక్షకి. ఇక ఆకాంక్ష చెప్పండి రాహుల్ సార్ అని మాట్లాడుతూ ఉంటే ఇక రాహుల్ కోపంగా, ఏంటి మీరు ముగ్గురు ఆఫీస్కి లీవ్ పెట్టారు, ఇప్పుడు మన ఆఫీస్కి కొత్త బాస్ వచ్చారని తెలుసు కదా, మీరు ఇలా లీవ్ పెట్టుంటే ఎలాగని చెప్పి ఇప్పటికే ఆయన మిమ్మల్ని అడుగుతున్నారు, ఈరోజు ఎలాగైనా మీరు ఆఫీస్కి రావాల్సిందే అని అంటుండడంతో, రాహుల్ సార్ ప్లీజ్ మాకు అర్జెంట్ పని ఉండి ఇలా లీవ్ పెట్టామని అంటుండడంతో కుదరదంటే కుదరదని అంటాడు. దాంతో నేను అలాగే తులసి అయితే వస్తాం, కానీ అభి రావడానికి అయితే కుదరదు అని అంటుండడంతో, ముద్దు మీరిద్దరైతే రండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రాహుల్కి ఆకాంక్ష అంటే చాలా ఇష్టం. ఇక తనతో ప్రేమగా అలా మాట్లాడుతూ ఉంటే రాహుల్కి చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ తన మనసులో ఉన్న ప్రేమని ఆకాంక్షకైతే చెప్పలేకపోతుంటాడు. ఇక సీన్ కట్ చేస్తే ఇక ఆకాంక్ష తులసితో ఇలా అంటుంది, ఈరోజు మనం ఎలాగైనా ఆఫీస్కి వెళ్ళాలంట, మనమంటే వెళ్ళగలం, అభి ఎలా రాగలదు అని అంటుండడంతో అభి వీళ్ళ మాటలు విని ఆకాంక్ష తులసి రండి అని పిలుస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ వెళ్తారు. ఏమైంది అని అంటుండడంతో, కొత్త బాస్ వచ్చారంట, ఆఫీస్కి ఈరోజు తప్పకుండా రావాలంట, మేమైతే వెళ్తాం, నువ్వెలా రాగలవు, అయినా నిన్నీ పరిస్థితుల్లో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందని ఇద్దరు అంటారు. ఇక అభి, అదేంటి ఇదంతా నా కారణంగానే, నేనే మీకు పెద్ద భారమయ్యానని చెప్తూ ఉంటుంది. ఇక ఆకాంక్ష, తులసి ఏంటి ఆ మాటలు అభి, ఒకవేళ మాకే ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు చూసుకోవా అని చెప్పి అంటారు. ఇక అభి, ఏంటి ఆ మాటలు, ఇలాంటి పరిస్థితి పగ వాళ్ళకు కూడా రాకూడదు అని అంటుండడంతో ఇక తన చేతి మీద వాళ్ళంతా గోళ్ళ ఘాట్లయితే ఉంటాయి. ఇక తులసి ఏడుస్తూ, అసలు నిన్నెలా చేయడానికి వాడికి మనసు ఎలా ఒప్పిందే, ఆడదంటే ఆట వస్తువని అనుకుంటున్నారా, నిన్నింత ఘోరంగా ఇక చెడిపేసిన వాడు కానీ నాకెవరో తెలియాలి, వాడు బతుకున్నాకనే సమాధి కడతాను, నిన్నీ పరిస్థితుల్లో చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆకాంక్ష కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అభి, ఊరుకోండి మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అంటుండడంతో, నిన్ను ఇలా వదిలిపెట్టి ఎలా వెళ్ళాలని బాధపడుతూ ఉంటారు. అంతలోనే ఇక డాక్టర్ అయితే వస్తుంది. ఇక హేమ వచ్చి ఇక చెకప్ చేస్తూ ఉంటుంది అభిని. ఇక చెకప్ చేస్తూ, ఇప్పుడు ఎలా ఉంది అభి అని అంటుంటే పర్లేదని అంటుంది. దాంతో గాయాలు ఇంకా మానడానికి 3 days పడుతుంది, అంత లోపల నువ్వు జాగ్రత్తగా ఉండాలని అంటుండడంతో ఇక అభి నీరసంగా ఇక ఏదోలా సరే అని అంటుంది. ఇక అసలుకి ఇంకొంచెంగాని అయ్యి ఉంటే అసలు ఫ్యూచర్లో తను తల్లయ్యే ఛాన్సెస్ కూడా ఉండేది కాదు. ఇప్పటికి కూడా 50-50 అని అంటుండడంతో అభి నవ్వుతూ, ఇంకా నాకు ఫ్యూచర్లో పెళ్ళి పిల్లలు ఇవన్నీ ఉన్నాయంటారా మేడం అని అంటుంది. దాంతో హేమ, అలా మాట్లాడకు అభి అని అంటుండడంతో తులసి, ఆకాంక్ష, అయినా నువ్వేం తప్పు చేసావనే, తప్పుడు చేసింది వాడు, అయినా ఇదంతా కావాలని జరిగింది కాదు కదా, అయినా ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పి దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటావా, మన లైఫ్ మన చేతుల్లో ఉంది, ఇదొక పీడకలని చెప్పి మర్చిపోయి నువ్వు ముందు ఎలా ఉన్నావో అలానే ఉండాలని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక హేమ, సరే ఇక 3 daysలో కొంచెం సెట్ అవుతుంది, అప్పుడు తను ఆఫీస్కి రావచ్చు, ఇప్పుడు మాత్రం నువ్వు బెడ్ పై నుంచి దిగొద్దని చెప్పి వెళ్ళిపోతుంది హేమ. ఆ తర్వాత ఆకాంక్ష తులసి తనకు కావాల్సినవన్నీ తన దగ్గర పెట్టి, జాగ్రత్త, నువ్వు ఈ విషయం గురించి ఆలోచిస్తూ అని ఏడుస్తూ ఉంటే, ఏంటి నేను ఏదన్నా చేసుకుంటానని భయపడుతున్నారా, ఏదన్నా చేసుకోవాలన్నా ధైర్యం కావాలి, నాకు అంత ధైర్యం లేదులే, నాకేం ప్రాబ్లం లేదు, అన్నీ ఇక్కడే పెట్టారు కదా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అంటుంది. ఇక ఆకాంక్ష, నీకు అంతగా బోర్ కొడితే మాకు ఫోన్ చేయని చెప్పి అంటుంది. దాంతో సరే మీరు వెళ్ళండి అని చెప్పి అభి అంటుంది. వాళ్ళిద్దరూ ఆఫీస్కి అయితే స్కూటీ పైన బయలుదేరతారు.
ఆఫీస్‌కి వెళ్ళేసరికి ఇక అందరూ చాలా శ్రద్ధగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళ సీట్‌లో కూర్చొని పని చేసుకుంటూ ఇక తులసి ఆకాంక్షతో చూసావే ఇంతకుముందు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంత శ్రద్ధగా పనిచేస్తున్నారంటే ఈ ఆఫీస్‌కొచ్చిన కొత్త బాస్ చాలా స్ట్రిక్ట్ లాగుంది అని చెప్తూ ఉంటుంది. అంతలోనే ఇక మేనేజర్ రాహుల్ వచ్చి ఇద్దరు వచ్చారా అని మాట్లాడుతూ ఉంటే ఇక గుడ్ మార్నింగ్ సార్ అని పలకరిస్తారు గుడ్ మార్నింగ్ అని పలకరిస్తారు ఆకాంక్ష, తులసి. ఇక అంతలోనే ఇక రాహుల్ ఆకాంక్షతో ప్రేమగా అలా మాట్లాడుతూ ఉంటే తులసి డిస్టర్బ్ చేస్తుంది. ఆకాంక్షకు కూడా రాహుల్ తన వంక చూస్తున్నాడని తెలిసి కూడా తనైతే పట్టించుకోదు. ఇక రాహుల్ ఏంటి నీ గొడవ? ఇద్దరూ పని చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలోనే ఇక చాలా టాల్‌గా, హ్యాండ్సమ్‌గా ఇక లైట్ గడ్డంతో ఒకతనైతే ఆఫీస్‌లోకి వస్తాడు. చూడటానికి ఎంతో హ్యాండ్సమ్‌గా ఉంటారు. ఇక అమ్మాయిలు ఎవరైనా చూస్తే ఇట్టే పడిపోయేటట్టుంటాడు. అతనే ఈ ఆఫీస్‌కి బాస్ అన్నమాట. ఇక అందరూ అతనికి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తున్నా తను మాత్రం పట్టించుకోకుండా నేరుగా క్యాబిన్‌లోకి వెళ్తూ ఇక రోజు 3 సీట్లు ఖాళీగా ఉండేవి. 2 సీట్లలో ఇక ఈరోజు వచ్చారని చెప్పి లోపలికి వెళ్ళి రాహుల్‌ని కోపంగా పిలిచి ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు అమ్మాయిలే వచ్చినట్టున్నారు. అయినా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పనిచేస్తున్నారా? ఇది ఆఫీస్ అనుకుంటున్నారా? ఇంకేమన్నా అనుకుంటున్నారా? ముందు ఆ ఇద్దరిని లోపలికి రమ్మని చెప్పండి అని చెప్పడంతో రాహుల్ భయపడుతూ సరే అని బయటికొచ్చి ఇక ఆకాంక్షని మిమ్మల్ని సార్ పిలుస్తున్నారని చెప్పడంతో ఇద్దరు భయపడుతూ లోపలికి వెళ్తారు. దాంతో ఇక ఆ బాస్ నువ్వేనా ఆకాంక్ష ఇక తులసి అంటే అని అడగడంతో అవును సార్ అని అంటారు. ఇంకో అమ్మాయి ఏది అభి అని అంటుంటే తనకి యాక్సిడెంట్ అయింది సార్ అందుకే తను రాలేకపోయింది అని అంటుండడంతో ఏంటి అబద్ధాలు చెప్తున్నారా మీరు ముగ్గురికి రావడం రాకుండా ఉండడం మీ ఇష్టం అని అంటుంటే లేదు సార్ నిజం చెప్తున్నాం తనకి యాక్సిడెంట్ అయింది తనని చూసుకోవడానికి మేము కూడా రాలేదు ఇక 3 డేస్‌లో తను కూడా వచ్చేస్తుంది సార్ ప్లీజ్ సార్ ఎక్స్‌క్యూజ్ చేయండి అని అంటుండడంతో ఇక ఆ బాస్ సరే ఇక 3 డేస్ చూస్తాను లేకపోతే తనని జాబ్‌లో నుంచి తీసేస్తానని చెప్పడంతో ఇక ఆకాంక్ష, తులసి ఇక 3 డేస్‌లో తను వచ్చేస్తుంది సార్ అని చెప్పడంతో సరే వెళ్ళి పని చూసుకోండి అని చెప్తాడు. దాంతో ఇక ఆకాంక్ష, తులసి హమ్మయ్య! బ్రతికిపోయాం. ఆ బాస్ అంటే అంత గంభీరంగా ఉన్నాడు అని అంటే అవునే చూడటానికి అంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు కానీ అమ్మో బాబోయ్! తనతో మాట్లాడుతున్నంత సేపు నాకైతే గుండె వణికిపోయిందని చెప్పి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రాహుల్ వచ్చి మీరు మాట్లాడుకోవడం బాస్ చూస్తే మళ్ళీ పిలుస్తారు వర్క్ చేసుకోండి అని చెప్పడంతో ఇద్దరైతే వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం.